ఇక్కడ డైరీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. జనరల్‌గా మన సినిమా హీరోలు చూసుంటాం. నేను మాత్రం రియల్ హీరోని ఒక ఆయన చూశాను. అదే మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజెంట్ బాపట్ల జిల్లా టైగర్ ఆమంచి స్వాములు. ఎవరైనా సమస్య ఉందని ఆమంచి స్వాములు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను ఎలాగైనా క్లియర్ చేయాలని సంకల్పించి ఆయన కూడా డైరీలో మార్క్ చేస్తే ఒళ్ళు బలిసి అహంకారంతో కొమ్ములు తిరిగిన వాడైనా సరే ఆయన కాళ్ళ మీద పడాల్సిందే. నా కళ్ళ ముందు కొన్ని వేల కేసులు చూశాను నేను. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నాగుపర్వతిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. దీనికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, తర్వాత ప్రొడ్యూసర్ డివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేశారు. నాని ఒక ఫెరోసస్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక చిన్న పిల్లాడు అంటే హీరో క్యారెక్టరు, నా సహనం నశించిపోయింది, నా కన్నీరు ఇంకిపోయాయి, అందుకే మనందరి తరపున భయం దాటి ఒక అడుగు ముందుకేస్తున్నానని చిన్నపిల్లవాడే చిన్నప్పుడే డిసైడ్ అయ్యంటే సమస్యల తీవ్రత తట్టుకోలేని యువకుడు సమస్యల మీద తిరగబడే తత్వానికి హీరో క్యారెక్టర్ వెళ్ళిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఎస్ఏ సూర్య ఒక దుర్మార్గ ప్రవృత్తి కలిగిన సిఐ క్యారెక్టర్లు చేస్తున్నాడు. అందులో ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అడుగుతుంది సార్ ఎప్పుడు వస్తాడని. అతన్ని ఒక్కసారి చూసావంటే మళ్ళీ ఇంకెప్పుడు వస్తాడు, ఇంకెప్పుడు అడగవు అని సుధాకర్ చెప్తున్నాడంటే ఇక సిఐ ఎంత నీచ ప్రవృత్తి గలడో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో ఈ ఎస్ఏ సూర్య అమాయకులను అతి కిరాతకంగా కొడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయి ఏం చేశారు సార్ వాళ్ళని అంత దారుణంగా కొడుతున్నాడంటే సుధాకర్ సోకులు పాలు, వీళ్ళు అక్కడ పుట్టడమే మహాపాపం అన్నాడంటే ఆ సోకుల పాలయానికి అందులో ఉన్న సమస్యకి ఈ సిఐకి ఏదో ఒక బలమైన లింక్ అనేది ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానిస్టేబుల్ అమ్మాయి దీనికి సొల్యూషన్ లేదా సార్ అంటే ఇమ్మీడియట్గా హీరో ఎంట్రీ, తీవ్రంగా ఆలోచిస్తూ హీరో కనపడతాడు, నాని కనపడతాడు. ఇందులో సాయి కుమార్ ఇంకో డైలాగ్ ఏంటంటే, నీకు యముడు చిత్రగుప్తుడు తెలిసే ఉంటుంది, వాళ్ళిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీగా ఒక్కళ్ళలోనే ఉంటే వాడేమో అవ్వడమ్మా అనగానే హీరో నాని ఒక్కొక్కళ్ళను కిరాతకంగా కొడతా ఉంటాడు. ట్రైలర్లో హీరో ఒక పర్సన్ దగ్గర తీసుకొని నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య అంటున్నాడంటే హీరో తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల పట్ల తిరగబడే తత్వంగా హీరో క్యారెక్టర్ కనపడుతుంది. కథలో హీరోకి ఒక బుక్ రాసే అలవాటు ఉంది. ఈ సాయి కుమార్ ఇమీడియట్గా ఒకటి ఫోన్ చేసి మరి ఇన్స్పెక్టర్ దయా అంటే ఎవడరా అంటాడు. ఆ ఫోన్లో వాడు ఒక సైకో కాడు, వాడి గురించి ఇప్పుడు ఎందుకు, ఒరే ఈ పిచ్చి నా కొడుకు వాడి పేరు డైరీలో రాశాడరా అనగానే హీరో డైరీలో ఆ పేరు చుట్టూ రౌండ్ చేస్తాడు. అంటే సాయి కుమార్ అంటాడు వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు అనగానే హీరో క్యారెక్టరైజేషన్ ఎంట్రీ ఉంటుందండి. నాన్ ఇది ఎక్స్ట్రీమ్ ఫెరోసస్ ఎంట్రీ, బైక్ మీద వాయువేగంతో వెళ్తూ ఉంటాడు. ఇది ట్రైలర్కి అందాన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ డైరీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. జనరల్గా మన సినిమా హీరోలు చూసుంటాం. నేను మాత్రం రియల్ హీరోని ఒక ఆయన చూశాను. అదే మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజెంట్ బాపట్ల జిల్లా టైగర్ ఆమంచి స్వాములు. ఎవరైనా సమస్య ఉందని ఆమంచి స్వాములు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను ఎలాగైనా క్లియర్ చేయాలని సంకల్పించి ఆయన కూడా డైరీలో మార్క్ చేస్తే ఒళ్ళు బలిసి అహంకారంతో కొమ్ములు తిరిగిన వాడైనా సరే ఆయన కాళ్ళ మీద పడాల్సిందే. నా కళ్ళ ముందు కొన్ని వేల కేసులు చూశాను నేను. ఆమంచి స్వాములు గారు పట్టుకున్న సమస్య క్లియర్ అవ్వాల్సిందే. అలా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఆయన సహాయం చేస్తుంటాడు. ఆమంచి స్వాములు గారి దగ్గర సహాయం పొందిన వాళ్ళే ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కోరితే ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు. అట్లా అంత ఇన్డెప్త్ పర్సనాలిటీస్ ఆయనకున్నారు జనాలు. ఆమంచి స్వాములు గారు ఒక గదిలో సైలెంట్గా కూర్చొని ఫోన్ కాల్ మీద కొన్ని గంటలు కొన్ని ఫోన్స్ చేసే చాలు కొన్ని వందలు దాటి వేల మంది సైన్యం ఆయన వెనకాల నిలబడతారు, చిట్టి కేసులో వచ్చేస్తారు. ఆమంచి స్వాములు గారు కోరితే ఆయన కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండే తీవ్రవాదులు లాంటి సైన్యం ఆయనకున్న ఆస్తి.
ఆమంచి స్వాములు గారు దయా జాలితో వెన్నలాంటి మనస్తత్వంతో కరిగిపోయే మనస్తత్వం ఆయన సొంతం. అందుకే ఆయన్ని చీరాల నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన్ని సొంత మనిషిలాగా చూసుకుంటారు ఆయన్ని. యాక్చువల్గా రియల్ లైఫ్లో ఆయనే నా హీరో. సరిపోద్దా శనివారం సినిమాలో నాని ఎవరినైతే టార్గెట్ చేసి చీల్చి చండాలనుకుని డైరీలో రాసుకుంటాడో పేరు, నాకు ఆయన ఆమంచి స్వాములు గారు గుర్తొచ్చాడు. ట్రైలర్లో ఎస్ఎస్ సూర్యతో ఒకడు అంటాడు, వాడు శనివారం రోజే కొడుతున్నాడు అంటాడు, ఆదివారం కొట్టాడా అంటాను. ఇంకొక రౌడీ ఎవడరా సూర్య అని విలన్స్ గజగజ వణుకుతుంటారు. అంటే కట్ చేస్తే హీరో ఒక్కొక్కరిని తాట తెస్తుంటాడు. నిజంగా ఈ షార్ట్స్ ట్రైలర్కే అందాన్ని తీసుకొచ్చి పెట్టినాయి. బిజినెస్ని ఒక వేరే యాంగిల్కి తీసుకెళ్ళిపోయినాయి, వేరే హై స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి సినిమా బిజినెస్ని ఈ షార్ట్స్. ట్రైలర్లో హీరో క్యారెక్టర్ చూసి అటుపక్క సిఐ ఇటుపక్క రౌడీలు గజగజ వణుకుతూ ఉంటారు. బేసిక్గా ఆడియన్స్ కావాల్సింది కూడా ఇదే. హీరోని చూసి విలన్స్ చలిజ్వరం వచ్చినట్టు గజగజ వణుకుతున్నారంటే అది నిత్య కళ్యాణం లాగా సినిమా భారీ విజయానికి పునాది లాంటిది. ట్రైలర్లో కొన్ని షార్ట్స్లో హీరో దాడి తట్టుకోలేక విలన్స్ జనాల మీద పడి విపరీతంగా కొడుతూ ఉంటారు, సాయి కుమారం కొడుతుంటారు. ఇవన్నీ కూడా జనాలను కొట్టి షార్ట్స్ హీరో కళ్ళ ముందే జరుగుతాయి. ఈ షార్ట్స్ ఎలా ఉంటాయి అంటే సినిమా పరాజయానికి కారణమవుతాయి. హీరో సమక్షంలో ఇప్పుడు కూడా విలన్స్ దాడి జరగడానికి లేదు. 7 సముద్రాలు దాటి ఇంటి ముందు మురికలలో పడి చచ్చినట్టు అవుతుంది. సినిమా పరాజయానికి పెద్ద మైనస్ లాగా దాపరిస్తాయి. హీరో ప్రెమిసెస్లో విలన్ అరాచకాలు జరిగితే ఏమవుతుందంటే అప్పటి వరకు తీసిన సినిమా, అది ఇంటర్వెల్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, మొత్తం కూడా కుప్పకూలిపోయి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడుతుంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు డీల్ చేసేటప్పుడు డైరెక్టర్ తెలుసుకోవాల్సిన పాయింటే ఇది. హీరో సమక్షంలో విలన్ డామినేషన్ జరగడానికే లేదు. ఇక్కడ సాయి కుమార్ హీరో గురించి చెప్తూ, వాడు 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారో శివతాండవే అంటాడు. ఇక వాడి హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అరాచకంగా ఒక్కొక్కరిని కొట్టి చంపుతూ ఉంటాడు. ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ షాట్స్ సినిమాకి. నిజానికి సినిమా మొత్తం హీరో క్యారెక్టరేషన్ ఎక్కడ డౌన్ అవ్వకుండా డైరెక్టర్ మెయింటైన్ చేయగలిగితే ఈ సినిమా విజయాన్ని ఎప్పుడు ఆపలేడు, నాది హామీ. కానీ హీరో క్యారెక్టర్ తగ్గిందో ఆ సినిమా ఫ్లాప్ అన్న అవుతుంది, యావరేజ్ అన్న పడుతుంది. ఇది గ్యారంటీ జరిగి తీరుద్ది. అదండి ఓవరాల్గా సరిపోతా శనివారం ట్రైలరు నిజానికి చాలా బాగుంది. ఒక్క మైనసే, హీరో సమక్షంలో రౌడీలు అందరిని కొట్టడం అది ఒక్క మైనసే నాకు ఎక్కడో కొడుతుంది సినిమా డ్రాబ్యాక్కి. మిగతాది మొత్తం సూపర్గా ఉంది. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నాని పెర్ఫార్మెన్స్ కానీ, ఎస్ఎస్ సూర్య పెర్ఫార్మెన్స్ కానీ సూపర్గా ఉంది. నిజంగా సరిపోతా శనివారం అనేది సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్లో. అప్పటి వరకు బాయ్ బాయ్.